ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 2 వారాల పాటు అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఆ తర్వాత వరుసగా ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఆషాఢ మాసం ఉండడంతో చేరికలకు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్ ఇక ఇప్పుడు శ్రావణ మాసం రావడంతో చేరికల ముహూర్తం ఫిక్స్ చేస్తోందట. ఇప్పటికే పలువురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారని తెలిసిందే. రేవంత్ కు ఏఐసీసీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వారి చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇదే బాటలో తలసాని శ్రీనివాస్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహా మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తంగా మరో అరడజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. వీరంతా విడతల వారీగా ఈ నెల చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న టాక్ వినబడుతోంది. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసబెట్టి కాంగ్రెస్ లోకి వెళ్తుండడం కొంత గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. పార్టీని వీడతారని అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని, పార్టీ మారి ఇబ్బందులు పడవద్దని సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాటలు వారి చెవికి ఎక్కడం లేదు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పార్టీని విడితే తమను మానసికంగా దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేసీఆర్ పసిగట్టారు. అందుకే బయటకు కనిపించకుండా వెళ్లేవారిని మనం ఆపలేమని, కొత్త నాయకత్వంపై దృష్టి సారించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలిసిందే. ఎంతకాలం ఆపుతామని ఆయన అన్నట్లు తెలిసిందే. మొత్తం మీద కేసీఆర్ ని దెబ్బ కొట్టేలా మరోసారి అధికార హస్తం పార్టీలో మళ్లీ భారీ చేరికలు ఊపందుకోనున్నాయి. 5 ఏళ్లు కారులో కొనసాగి ఇబ్బంది పడేదానికన్నా కాంగ్రెస్ లో చేరి మరో 4 ఏళ్లు హ్యాపీగా గడపడమే మేలన్న అభిప్రాయానికి ఎక్కువ మంది నేతలు వచ్చినట్లు సమాచారం. అందుకోసమే పెద్దగా పదవులపై హామీలు ఇవ్వకుండా జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.